హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇటీవల చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే గత ఏడాది 2024లో నూతన నివాస ప్రాజెక్టుల పరిస్థితి కనుక గమనిస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 58% వరకు తగ్గింది. ఇది దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో అత్యధికంగా ఉంది. ఇక ఇళ్ల అమ్మకాల విషయానికి వస్తే 2024 జూలై సెప్టెంబర్లో 42% వరకు తగ్గాయి. ఇంత జరిగినా హైదరాబాద్ మార్కెట్లో రేట్లు తగ్గాయంటే లేదు. అవసరం ఉన్నవాళ్ళు మాత్రమే కొంత రేట్ తగ్గించి అమ్ముతున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాంతోపాటుగా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో 2025-26 సంవత్సరానికి గాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అఫోర్డబుల్ హౌసింగ్పై దృష్టి పెట్టింది. మెట్రో ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టుల కనెక్టివిటీని మెరుగుపరిచే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఐటీ హబ్లు, ఇండస్ట్రియల్ డేటా సెంటర్ల అభివృద్ధితో ఎస్టేట్ మార్కెట్ మళ్ళీ స్థిరపడే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక అవకాశంగా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేశా. కాబట్టి చూస్తూనే ఉండండి మై హోమ్ టీవీ. ధన్యవాదాలు.